ఈ డూ డస్ హెల్పింగ్ వర్బ్ వాడితే డస్ షీ, ఈ డూ డస్ రైట్ అనేది వర్బ్ అని ఉంది కాబట్టి ఆమె రాస్తుందా అన్నట్టు. డిడ్ షీ రైట్ అంటే ఆమె రాసిందా. మరి ప్రజెంట్ టెన్స్లోనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితేనే డస్ వాడాలి. డూ వాడడం సంభవిస్తే. ఇప్పుడు డస్ షీ ప్లే అంటే ఆమె ఆడుతుందా అని, డిడ్ షీ ప్లే అంటే ఆమె ఆడిందా. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంటే డడ్ షీ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతుందా, అప్పుడు ఏమైతే క్రికెట్ షీ ప్లేస్కి వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్కు. ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ బై షీ బై హర్ అయితే అట్లా. ఇంట్రాన్సిటివ్ అప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. డస్ షీ ప్లే అంటే ఈజ్ షీ ప్లేయిడ్ అని కూడా రాయొచ్చు యాజ్ ఇట్ ఈస్గా. ఈజ్ బిఫామ్ వర్బ్ 1, షీ సబ్జెక్ట్ ప్లేయిడ్ వర్బ్ 3. బిఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 వస్తే ప్యాసివ్ అయిపోతుంది, సబ్జెక్టు కలిపేస్తే ఇంట్రాన్సిటివ్ అయితే. ఒకవేళ వర్బ్ తీసుకొని రాస్తే మాత్రం అప్పుడు ఈజ్ ప్లేడ్ బై హర్ అంటారు. ఆట ఆమెతో ఆడడం అయిందా అని. ఇది ఇందులో ఎట్టి పరిస్థితిలో డూ డస్ అనేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఆల్ ప్రాపర్ నౌన్స్, ఆల్ కామన్ నౌన్స్, ఆల్ కలెక్టివ్ నౌన్స్, ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ సింగులర్ వస్తేనే డూ వాడితే డస్ అని వాడాలి.